హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ బ్లాగ్స్. మనమైతే ఈరోజు ఒక మంచి ప్రదేశాన్ని అయితే మీకు చూపించబోతున్నాం. ఈ ప్రదేశం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కొయ్యూరు దగ్గర ఉన్న నాగలమ్మ టెంపుల్, మన నయన గుహల దగ్గర అయితే ఈ ప్రాంతం అయితే ఉంది. ఇదైతే ఆది మానవులు నివసించిన ప్లేసు. ఇది డిస్కవర్ చేసింది మన రాజేష్ అడ్లకొండ, మన సుపరిచితుడు, తెలుసు కదండి, కాటారం. సో తనైతే డిస్కవర్ చేసి మమ్మల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశాడు. మేము కూడా చూసి దీన్ని ఏముందా అని చెప్పేసి చూద్దామని అయితే మేము వచ్చేసాం అన్నతో పాటు. ఓకేనా గైస్, చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి. మొత్తం ఒక గోడలా ఉంది. గోడ మీద వాళ్ళు నివసించిన ప్రాంతంలో వాళ్ళు వేసిన చేతి గుర్తులు కానీ, వాళ్ళు వేసిన పెయింటింగ్స్ కానీ అయితే ఉన్నాయి. నీకైతే మేము చూపిస్తాము. ఓకేనా గైస్, చూడండి. ఈ వీడియో చూసే ముందు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు అయితే మీకు ముందు వస్తూ ఉంటాయి. చూసారు కదా గైస్, ఇప్పుడు వాటర్ కొట్టేసిన తర్వాత ఇది పోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఎద్దు సింబల్ ఉంది. 4 కాళ్ళు, హెడ్, కొమ్ములు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక ముని తపస్సు చేసినట్టయితే మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి సింబల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 10,000 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆర్ట్స్ అయితే వేయడం జరిగింది. ఇవి ఇంకా చెక్కు చెదరకుండా ఇలానే ఉన్నాయి. సో దీన్ని ఇంకా ఎవరు చూడలేదు, మన రాజేష్ అన్న గారే చూసి మాకైతే ఇది చూపించడం జరుగుతుంది. చూడండి, చూసారు కదా ఈ చేతి సింబల్స్ కానీ, ఈ రెడ్. యాక్చువల్గా ఈ కలర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ కలర్స్ అన్ని ఇంకా గిన్ని సంవత్సరాల దాకా ఎట్లా ఉన్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఈ ముని తర్వాత మీద వచ్చేసి ఒక వ్యక్తి బాణం వదిలినట్టు కనిపిస్తుంది. చూసారు కదా, అతను పడుకొని వదిలాడా లేకపోతే నిల్చుండి నోటితో వదిలిండా అనే సస్పెన్స్. ఇక్కడైతే వాటితో పాటు మీకు కనిపిస్తున్నాయి చేతి సింబల్స్. ఆ సింబల్ చూడండి ఎట్లా ఉందో. ఇవైతే చేతి గుర్తులు. ఇదైతే క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది గైస్, చేతి సింబల్స్. సో దీని గురించి అయితే మనం మా అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తే గనక ఇక్కడ ఒక ఏను సింబల్ అయితే ఉంది. చూసారు, 4 కాళ్ళు, తొండం వచ్చేసింది, ఇదంతా బాడీ, తోక. చూసారు కదా, చాలా బాగుంది. సో ఇవన్నీ మీకైతే ఇక్కడ ఈ నివసించిన ప్లేస్ ఒకసారి చూపించండి అన్న. చూసారు కదా ఇది ఎంత బాగుందో. ఇది అయితే ఆది మానవులు వాళ్ళ షెల్టర్ లాగా యూజ్ చేసుకున్నారంట. సో ఇంకా ముందుకు వస్తే మనకైతే ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఆర్ట్స్ అయితే వాళ్ళు వేసి పెట్టారు. ఇక్కడ ఒక మనిషి ఆకారం ఉంది చూడండి. ఇక్కడ 2 కాళ్ళు, హెడ్, చేతులు, ఇవన్నీ అయితే ఆర్ట్ అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో గైస్. మొత్తం ఫుల్ డీటెయిల్గా నేనైతే మీకు ఒక్కొక్క ఆర్ట్ ఎట్లా ఉందనేది అయితే నేను చూపిస్తాను, చూడండి. అట్లాగే దీని గురించి మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన శ్రీనివాస్ సార్తో, రాజేష్ సార్తో అయితే తెలుసుకుందాం. ఓకేనా గైస్. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆది మానవుని యొక్క రాతి రేఖా చిత్రాలు ఉన్నటువంటి తావుల్లో ఇప్పుడు మరొక తావు బయటపడింది. ఇది మనకు మానేరు ఒడ్డున నయన గుహల దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలను మీరు గమనించినట్లయితే ఇవి అన్నీ కూడా పాతరాతి యుగము మానవుడు గీసినట్టుగా ఉన్నాయి. తర్వాత కాలంలో కూడా మరో 2 సార్లు ఆ చిత్రాలపైనే మళ్ళీ గీసినట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కప్పలాంటి ఆకారం, ఎగురుతున్న మనిషి కప్పలాంటి ఆకారమా ధనస్సును ఉపయోగిస్తున్నాడు. ఆ బాణం పైవైపు వెళ్తున్నట్టుగా చూపిస్తున్నాడు. తర్వాత ఇక్కడే ఇది అంతుపట్టకుండా ఉంది. ఇది దేనికి సింబలో తెలియదు. ఇక్కడ 2 రంగుల్లో, అంటే ఎరుపు రంగు, తెలుపు రంగులో ఇక్కడ ఒక చిత్రాన్ని వేయడం జరిగింది. అలాగే చేతుల గుర్తులు, ఎద్దు, మూపురం ఉన్నటువంటి ఎద్దు మనకి ఇక్కడ కనపడుతుంది. తాబేలు గుర్తు. ఇలా చేతులు 4 రంగుల్లో మనకి ఇక్కడ కనపడతాయి. నలుపు రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగు. అట్లాగే ఇక్కడ చిత్రాన్ని మనం గమనిస్తే ముందు ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగులో కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆది మానవుడు
పాతరాతి యుగంలో ఆదిమానవుడు 2-3 కాలాల్లో వేసినట్టుగా కనపడుతుంది. ఇది మన తెలంగాణలో అపూర్వమైనటువంటి సైట్. ఇది దాదాపుగా 30 మీటర్ల పొడవు, 4 నుండి 5 మీటర్ల వెడల్పు, దాదాపుగా 25 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి రాక్ షెల్టర్. దీనిని ఆనాటి మానవులు ఈ అడవిలో ఉండడానికి ఉపయోగించుకున్నారు అని చెప్పొచ్చు. 1 feet 11 inches వచ్చేసి 11 inches. ఇటేమన్నా ఉన్నా థ్యాంక్ యూ. సార్ హైట్ రౌండ్ షేప్ ఏంటి కానీ నేను కాళ్ళు ఇట్లా చూపిస్తాను సార్. చూడండి సంపత్, ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది మీరు ఒకసారి. వస్తుంది సూపర్ వస్తుంది. క్లియర్ పిక్చర్ వచ్చినప్పుడు ఒక ఫోటో తీసేది మంచిగా ఉంటుంది. వీడియో ఇస్తున్నావు. గ్రేట్ డిస్కవర్ బ్రో. గైస్ చూసారు కదా, వీడియో అయితే బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి విషయాలు షేర్ చేసుకున్నందుకు నాకు కూడా బాగుంది. ఎందుకంటే ఈ రాజేష్ అన్న దీన్ని కనుగొన్నారు. మన సార్ వాళ్ళు దీని గురించి మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టి, ఒక షేర్ చేసి కొట్టి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఒక 10 మందికి తెలిస్తే ఆ 10 మంది చూస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆర్కియాలజిస్టులు వాళ్ళు కూడా వచ్చి దీన్ని పరిశోధనలు చేస్తారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఏంది ఏం కథ అని చెప్పేసి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.